బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల కేటాయింపు వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోంది. బుగ్గపాడు భూములను ఏపీకి చెందిన ఓ కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరం 40 లక్షల విలువైన భూములను సగం ధరకే అమ్మడం వెనుక ఖమ్మం జిల్లాలోని ఓ మంత్రి కీలకంగా వ్యవహరించారన్న చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే తక్కువ ధరకు భూములు కేటాయించామని అధికారులు చెబుతున్నా ఆ ఒక్క కంపెనీకే ఎందుకు 72 ఎకరాల భూములు కేటాయించడం వెనుక మతలబు ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు బుగ్గపాడు భూముల వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో వివాదాస్పదమవుతున్న బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల వివాదంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కు సంబంధించి కోట్ల విలువ చేసే భూములను ఏపీకి చెందిన ఓ కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తెర వెనుక ఏమి జరిగిందన్నది హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విలువైన పారిశ్రామిక భూములను చాలా తక్కువ ధరకు ఎలా కట్టబెట్టారన్న దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. టీజీఐఐసి ఆధీనంలో ఉన్న భూములలో 72 ఎకరాల భూమిని ఎకరానికి 21 లక్షల చొప్పున 15 కోట్ల 12 లక్షలకే ప్రభుత్వం అమ్మింది. వాస్తవానికి అంతకుముందు ఇక్కడ టీజీఐఐసి ఎకరం ధర 40,47,000కు నిర్ణయించింది. ఆ లెక్కన చూసుకుంటే ఆ భూముల విలువ 29 కోట్లకు పైనే ఉంటుంది. అంటే 14 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయం కోల్పోయినట్లు అవుతుంది. ఈ ఫుడ్ పార్క్ భూమి రోడ్డు పక్కనే ఉండడం వల్ల ఎకరం భూమి బహిరంగ మార్కెట్ ధర సుమారు 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంది. అలా చూసుకుంటే ప్రభుత్వ ఖజానాకు భారీగానే గండిపడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ కేటాయింపుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి కీలక పాత్ర పోషించారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు వివాదాస్పదమవుతున్న భూములను దక్కించుకున్న కంపెనీలో సదరు మంత్రి కుమారుడు భాగస్వామిగా ఉన్నారన్న ప్రచారం సైతం పెద్ద ఎత్తున నడుస్తోంది. బుగ్గపాడు ఫుడ్ పార్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి 50%, నాబార్డుకు 30%, రాష్ట్ర ప్రభుత్వానికి 20% వాటాలున్నాయి. ఎవరి అనుమతి లేకుండా ఈ నిర్ణయం జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కు భూముల కేటాయింపు వ్యవహారం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఈ భూముల వ్యవహారం సంబంధించిన అంశంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఓ మంత్రి సంబంధించి ప్రధానంగా కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 2008లో కూడా ఈ బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్కు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుతో పాటుగా యువకులకు ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కూడా అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సీఎంగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభం సంబంధించి చేయడం జరిగింది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బ్లాకులతో పాటుగా ఇతర మౌలిక వసతులు సంబంధించి కూడా కల్పించారు. అయితే ఇది 2008 నుంచి అప్పటి నుంచి కూడా ఇది ప్రతి ఇష్యూలో వివాదాస్పదం అవుతూ వస్తుంది. భూముల కేటాయింపు అంశంలో తీవ్రంగా ఇది చర్చకు సంబంధించి దారితీస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే బుగ్గపాడు ఫుడ్ పార్కు సంబంధించి కోసం గతంలో సేకరించిన 203 ఎకరాల భూముల్లో ఇప్పుడు దాదాపుగా 72 నుంచి కూడా 84 ఎకరాల భూమిని ఏపీకి చెందిన దీపక్ నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి కేటాయించారు. ఈ కేటాయింపులోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నది కూడా ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంలో ఎకరం భూమి బహిరంగ మార్కెట్ ధర 50 లక్షల నుండి 75 లక్షల వరకు ఉంది. పైగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి నిర్ణయించిన కనీస ధర ప్రకారం చూసుకుంటే 40 లక్షలు ఉండాలి. కానీ సదర్ కంపెనీకి కేవలం ఎకరానికి 20 లక్షల నుండి 21 లక్ష మధ్య తేడాతో దారదత్తం చేశారన్నది కూడా ఈ ప్రధాన వివాదం. అసలు సంబంధించి ఇందులో పొలిటికల్గా మంత్రాంగం వల్ల ఈ భూముల తక్కువ ధరకు కట్టబెట్టారు. ఇందులో ఆ మంత్రి కుమారుడు ఈ ప్రాజెక్టులో కూడా స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారన్న ఆరోపణలు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం చెందిన ఇంతటి విలువైన పారిశ్రామిక భూములు కేటాయించాలన్నా లేదా తగ్గించాలన్నా మంత్రివర్గం ఆమోదం లేదా బహిరంగ వేలం నిర్వహించాలి. కానీ ఇవేమీ లేకుండా టీజీఐఐసి ఉన్నతాధికారులు దొడ్డిదారిలో కేటాయింపులు పూర్తి చేశారన్నది కూడా ప్రతిపక్షాల
ప్రధాన ఆధారాలు ఉన్నాయి. అందరి అనుమతులు లేకుండా ఈ నిర్ణయం జరిగిందనేది కూడా ప్రధాన ఆరోపణ. దీనికి నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని డీటెయిల్ డిపిఆర్ కూడా వాళ్ళకి ఆ ప్రాజెక్టు సంబంధించి కూడా డిపిఆర్ కూడా సమర్పించడం జరిగింది. దాని తర్వాతనే వారికి భూములు కేటాయించడం అన్నది కూడా అధికారుల వర్షన్. అయితే ఈ ధర నిర్ణయింపు విషయంలోనే ప్రధానంగా వివాదాస్పదం అవుతుంది. పరిశ్రమలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేటాయించినా కానీ ఇంత తక్కువ ధరకు ఎలా నిర్ణయిస్తారో, అంతకుముందు 40 లక్షల వరకు కేటాయించిన భూమిని 21 లక్షలకు సంబంధించి కారు చౌకగా ఎలా కేటాయిస్తారన్నది ఈ ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరణ వస్తుందన్న చూడాలి. దీపక్ నెక్స్ట్ జంక్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిపిఆర్ను పరిశీలించాకే 72 ఎకరాల భూమి కేటాయింపునకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందన్న అధికారులు 2 ఏళ్లలో పూర్తిస్థాయి పరిశ్రమ ఏర్పాటుతో పాటు 3,000 మందికి ఉపాధి కల్పిస్తామని డిపిఆర్లో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్లో అన్ని వసతులు కల్పించి ఎకరం ధర 40 లక్షలుగా నిర్ణయిస్తే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని, దీంతో ప్రభుత్వ స్థాయిలో ఏపీ కంపెనీకి ఎకరం 21 లక్షలకు అప్పగించాలని నిర్ణయం జరిగిందని టీజీఐఐసి జోనల్ మేనేజర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ అజ్మీరా స్వామి తెలిపారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ కేటాయింపులలో రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెడతా అన్నారు బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఈ భూ కేటాయింపులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన. అయితే ఆనాడు రైతుల పంటలకు విలువ ఆధారిత పరిశ్రమలు, స్థానిక యువతకి ఉపాధి, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి 3 లక్ష్యాలతో ఈ ఫుడ్ పార్క్ పెట్టడం జరిగింది. పారదర్శకత లోపించింది. ఇక్కడ అనేక అక్రమాలకు తెరదించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైనటువంటి నాయకుల కనుసనలలో ఇక్కడ అక్రమాలు జరిగినాయని గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ ముందు వెలుగులోకి తెచ్చింది. తర్వాత ఇతర పార్టీలు కూడా ప్రతిపక్షాలు మాట్లాడటం జరుగుతుంది. ఇది 2024-25 అంటే కొత్త పెట్టుబడులు, కొత్త ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించేందుకు ఈ చురుగ్గా ప్రయత్నాలు ఏదో ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. సత్తుపల్లిలో బుగ్గపాడు భూముల వివాదంపై పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. బుగ్గపాడు ఫుడ్ పార్క్లో పరిశ్రమల స్థాపన కోసం కేటాయించిన భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆంధ్ర కంపెనీలకు బుగ్గపాడు భూములను కారు చౌకగా కేటాయించి మంత్రులు ముడుపులు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అర్హులకు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు జరిగాయని, ఈ భూ కేటాయింపుల ప్రక్రియపై ఉన్నతాధికారులతో కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే అక్రమాలు జరిగాయని, తాము బాధితులకు న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మరి వాళ్ళ కేవలం 21 లక్షల రూపాయలకే మీరు కేటాయింపు చేయటం అంటే దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఏమైనా ఆమోదించిందా? మరి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా? ఇందులో నాబార్డు అనుమతి ఇచ్చిందా లేదా కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఫ్యాక్టరీ మీరు చేసుకున్న ఒప్పందంలో 100% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారా లేదా కూడా ఒక తెలవని పరిస్థితి ఉంది. ఈ అన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. అందుకనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల మీద సమగ్రమైన విచారణ జరిపి దీని కేటాయింపుల మీద పునఃసమీక్ష చేసి మార్కెట్ ధరకు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరగకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఆంధ్ర కంపెనీలకి అగ్గువకి 72 ఎకరాల భూమి ఎకరం 42 లక్షలకి ప్రభుత్వం అప్పుడు నిశ్చయం నిర్ణయిస్తే దానికి సగానికి అడ్డి చేరికి పావు చేరికి వాళ్ళకి అప్పగించి అందులో మంత్రుల కొడుకులు వాటా తీసుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. హైదరాబాద్ లో భూములు దోపిళ్ళు, ఖమ్మంలో చూస్తే ఖమ్మంలో దోపిడీ, అటువైపు పోతే పినపాక రేఖాకాంతరావు గారి సైడ్ భద్రాకాంత సైడ్ పోతే ఇసుక దోపిడీ. ఏం చూసినా కూడా వెరసి 2.5 సంవత్సరాల్లో అంటే ఇంటర్వెల్ వరకు కూడా చూసింది దోపిడీ రాజ్యం. దండుపాలెం బ్యాచ్ తప్పితే ఏ సంక్షేమం లేదు. మేము వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా బుగ్గపాడు మారుమూల ప్రాంతం అయినందువల్ల ఎవరు ముందుకు రాలేదు. ఎంతమందిని అడిగినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కనుక వీళ్ళకి ఇంకా మనం నామ్స్ ప్రకారం పోతే రావడం జరగదు అని మనం టీజీఐఏసీ చైర్మన్ గారికి కానీ
మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి కానీ సీఎం గారి దృష్టికి అందరికీ తీసుకెళ్తే వాళ్ళు పరిశీలించి అందరి ఆమోదంతో మీటరు 617 రూపాయల 74 పైసలు స్క్వేర్ మీటర్కి మన పిఎఫ్ అండ్ ఐసి కమిటీ ద్వారా నిర్ణయించి దాన్ని తగ్గించి 25 lakhs ఎకరాకు నిర్ణయించడం జరిగింది. పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోవడం వల్లే తక్కువ ధరకు భూములు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతే తక్కువ ధరకు భూములు కేటాయిస్తున్నామని చెబితే స్థానికంగా ఉన్న చాలా కంపెనీలు ముందుకొచ్చేవి కదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీకి చెందిన కంపెనీకే ఏకంగా 72 ఎకరాలు ఎలా ఇస్తారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ప్రభుత్వానికి చెందిన ఇంతటి విలువైన పారిశ్రామిక భూములను విక్రయించాలన్నా లేదా రేటు తగ్గించాలన్నా మంత్రివర్గం ఆమోదం లేదా బహిరంగ వేలం నిర్వహించాలి. కానీ ఇవేమీ లేకుండానే టీజీఐఐసీ ఉన్నతాధికారులు దొడ్డిదారిలో కేటాయింపులు పూర్తి చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఫుడ్ పార్క్ కొంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్ల అన్యాక్రాంతమవుతుంది. వాస్తవంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ పార్కు ఇక్కడ తెలంగాణ యువతకు కానీ తెలంగాణ పారిశ్రామికవేత్తలకు కానీ అందుబాటులో లేకుండా ఆంధ్ర పాలకులకు అప్పనంగా అంటే ఎకరం 70 లక్షలు విలువ చేసే ఆ భూమిని కేవలం 20 లక్షలకి అంటగట్టారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచకపోగా దొడ్డిదారిన తీసుకుపోయి ఆంధ్రాలో ఒక కంపెనీకి 74 ఎకరాలు కేవలం అది కారు చౌకగా గవర్నమెంట్ నిర్ణయించిన ధర ఏదైతే ఉందో 41 లక్షలు నిర్ణయిస్తే దాన్ని కేవలం 21 లక్షలకు మాత్రమే తీసుకొని పోయి ఒక కంపెనీకి దొడ్డిదారిని ఇవ్వడం అనేది ఇది అత్యంత దారుణమైన చర్య. పారిశ్రామికీకరణ మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ ఉన్న రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలి, లోకల్ పంటల ఆధారంగా ప్రాసెస్ చేసే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా దొడ్డిదారిన తీసుకుపోవడం కాదు. దీని మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ మేము కోరుతా ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట ప్రాంతాల్లో జామ, మామిడి, అరటి, కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెంచే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2008లో బుగ్గపాడులో ఫుడ్ పార్కు శంకుస్థాపన చేశారు. దీనికోసం రైతుల నుంచి 203 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇక్కడ భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించారు. తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడాల్సిన భూములు ఏపీ కంపెనీకి కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నుంచి ఇతర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఇక ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి. మొత్తానికి బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల విక్రయం, ధర తగ్గింపు వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ రైతు, ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తక్కువ ధరకు భూములు కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ప్రభుత్వం మాత్రం ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఖమ్మం జిల్లాలో ఉద్యానవన, వ్యవసాయ రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.